హలో బాబాయ్స్, నేను మీ మీమ్ భాషా ప్రశాంత్ని. సో రీసెంట్గా మనం ఆ ఒక్కటి అడొక్క మూవీ ప్రమోషన్స్కి అయితే వెళ్ళినాం అనమాట. ఈ మూవీ ఎవరిదో కాదండి, మన అల్లరి నరేష్. ఈ ఈవెంట్లో మనం చేసిన రచ్చ వేరే లెవెల్. నేను విమ్ భాషా పేజ్ అడ్మిన్ ప్రశాంత్. యాక్చువల్గా మైండ్లో చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిన, కానీ హర్యానా చూడంగా నన్ను మీకు ఇంకా అవ్వలేదు. ఓకే, సో మీరు ఇద్దరు హీరోస్ తోటి మల్టీ స్టారర్ మూవీ తీశారు, మహేష్ బాబు గారితో ఇంకా నాగార్జున. సో నెక్స్ట్ ఇంకా ఎవరితో చేద్దాం అనుకుంటున్నాం? ప్లాన్స్ ఉన్నాయా? వెంకటేష్ గారితో చేయాలంటే ఫుల్ ఫన్ ఫిల్మ్, ఇద్దరు కలిసి ఫుల్ కామెడీ సినిమా చేయాలనుకోవాలి. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ఇయర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కథ రావాలి కదండి, అది ఆయన నచ్చాలి. దాని తర్వాత ఇద్దరు మించి చేయాలి కదా. సో ఎవరన్నా మంచి డైరెక్టర్స్ మంచి కథ రాస్తే కథనే మా చేయాలి. టీమర్స్ ఒక ఆశ ఏంటంటే మళ్ళీ నాగార్జున తోటి చేయాలని చిన్న ఆశ. తప్పకుండా నెక్స్ట్ మీరు లైఫ్లో మూవీస్ తీసేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు, ఫ్లాప్స్ చూసారు, అప్స్ అండ్ డౌన్స్ చూసారు. సో మీరు ఫ్లాప్స్ని ఎలా తీసుకున్నారు, సక్సెస్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇది 62nd ఫిల్మ్ అండి. 61 ఫ్రైడేస్ చూశాను. 61 ఫ్రైడేస్లో కొన్ని గుడ్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఉన్నాయి. సో మూవ్ ఆన్ అయిపోతుంది. ఎందుకంటే సినిమా సక్సెస్ అయినప్పుడు అదొక భయం అండి, నెక్స్ట్ సినిమా మీద ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, బడ్జెట్ అంటే అంత డిస్ట్రిబ్యూటర్స్ కానీ అన్ని చోట్ల నుంచి మనకి బావస్తుంది సార్ బావస్తుంది అంటే అదొక ప్రెషర్ ఉంటుంది. ఆడకపోతే అదొక ప్రెషర్. బట్ ఆల్ సెట్ ఉందని నాకు తెలిసి ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ మండేకి కొంచెం రిలాక్స్ అయ్యి ట్యూస్డే నుంచి మళ్ళీ మన పనికి వెళ్ళిపోవడం. ఈ ఫ్రైడే మంది కాదు, నెక్స్ట్ ఫ్రైడే మంది అని బిలీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. మోస్ట్లీ మా వ్యూవర్స్ అందరూ యంగ్ ఏజ్ పీపుల్, ఇంకా పెళ్ళి అవ్వలేవు. సో మా అబ్బాయిలకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఎలా ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి? వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్? ఒక హానెస్ట్గా చెప్పాలంటే అసలు పెళ్లి గురించి మీ అడ్వైస్ ఇవ్వకూడదు. ఎందుకంటే అది స్వయంగా మనకైతేనే తెలుస్తుంది. ఎవరో చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక మన అన్నారు చూసారు, పక్కింటి ఆంటీ అడుగుతుంటే మనకి ఇబ్బంది పొందచ్చు. అది మీకు అనిపించాలి, మీరు పెళ్లి చేసుకోవాలి. వెన్ యూ ఆర్ రెడీ గో గెట్ మ్యారీడ్. ఇఫ్ యూఆర్ నాట్ రెడీ ప్లీజ్ డోంట్. ఇంత మంచి అడ్వైస్ ఇచ్చినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. సో గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అల్లరి నరేష్ గారు నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకొని దాన్ని అన్బాక్సింగ్ అయితే చేశారనమాట. చేసే టైంలో ఏమైందంటే, అది నువ్వు నాగార్జున అని ఎందుకన్నావు, ఏంటి అది అని అడిగితే అప్పుడు చెప్పిన అనమాట, రీసెంట్గా మీమ్స్లలో వైరల్ అవుతుంది కదా అది అనమాట. అప్పుడు ఆయనకి క్లిక్ అయింది. సో డిడ్ యూ గెట్ ఇట్ అని అడిగితే అర్థమైంది అని చెప్పి ఇక ఫుల్ నవ్వుకున్నాం. దాని తర్వాత ఆయన ఒక చిన్న రిక్వెస్ట్ చేసిన, మీతోటి ఒక డ్యాన్స్ చేయొచ్చా అని. ఎందుకంటే మీకు తెలుసు, మనం ఏ ఈవెంట్కి వెళ్ళినా హీరోయిన్ తోటి పక్కా డ్యాన్స్ చేపిస్తామని. సో నరేష్ గారితో కూడా డ్యాన్స్ చేపించినాం అనమాట. ఆయన ఫస్ట్ నన్నే ఏమన్నారు, బట్ దెన్ లేదు ఇద్దరం కలిసి చేద్దామంటే అప్పుడు ఆ మూవీలో ఉన్న ఒక డ్యాన్స్ స్టెప్ అయితే నేర్పించి వేశారనమాట. రెండు మారిందమ్మా, ఇప్పుడు మీరు చేస్తేనే మేము మొదలు చేయాలి. మీ వరకే కొంచెం రివర్స్. ఇంకా పక్కనే హర్యానా ఉంది. ఇక హర్యానాని చూడంగానే ఎట్లయిపోతుందో తెలుసు కదా మనం. సో ఫ్లవర్ ఇచ్చి పటాయించామన్నమాట. సో ఇది గైస్ ఈ ఈవెంట్ యొక్క హైలైట్స్. సో అల్లరి నరేష్ గారు ఈజ్ బ్యాక్ టు ఫామ్, మళ్ళీ పిచ్చ కామెడీ మూవీస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈ మూవీ వచ్చేసి 3rd May 2024 రిలీజ్ అవుతుంది. సో అందరూ వెళ్ళండి, చూడండి, కడుపుబ్బా నవ్వండి. ఇది గైస్ ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి మన మీమ్ భాష ఛానల్ని. బాయ్ బాయ్స్. ఫాలో మీమ్ భాష. థ్యాంక్ యూ. Follow Meme Pasha.